ఇంతకుముందులాగే మనం మాట్లాడుకున్నట్టు సర్జరీ బెస్ట్ ఆప్షన్ అనమాట. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ సర్జరీ చేస్తే ఏంటంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు పేషెంట్స్ కి. సర్జరీ అలాగని అందరిలో కూడా చేయలేమన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టే ఓన్లీ 15-20% ఆఫ్ ద పేషెంట్ అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్, అంటే రోగ నిర్ధారణ జరిగినప్పుడు 15 లేదా 20% మంది వాళ్ళకే సర్జరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ వేరియస్ రీజన్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జనరల్ కండిషన్. కొంతమంది ఏంటంటే అప్పటికే బాగా వీక్ అయిపోయి సిక్ అయిపోయి ఉంటారు అనమాట. సర్జరీకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి మనం చేసే సర్జరీ మేజర్ సర్జరీ, దాన్ని తట్టుకునే పొజిషన్ లో ఉండరు. వాటికి కూడా ఈ జనరల్ కండిషన్ లో భాగంగా జాండీస్ కూడా ఒక రీజన్ ఉంటుంది. తరచూ ఫీవర్ రావడం వల్ల డౌన్ అయిపోవడం, ఇది జనరల్ కండిషన్ పేషెంట్. ఇది కాకుండా ఏంటంటే ట్యూమర్ రిసెక్టబిలిటీ, అంటే ఫీజిబిలిటీ ఆఫ్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్ అంటారు. అంటే దీని అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్యాంక్రియాస్ ఆర్గాన్ ఉన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని క్రిటికల్ లొకేషన్ వల్ల. ఆ క్రిటికల్ లొకేషన్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ చుట్టూతా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ బ్లడ్ వెజిల్స్ ఆర్గాన్స్ ఉంటాయి అనమాట. ఈ బ్లడ్ వెజిల్స్ ఆర్గాన్స్ ని మనం సాక్రిఫైస్ చేయలేము వేరే క్యాన్సర్ సర్జరీ లాగా, కాబట్టి వాటిని ప్రిజర్వ్ చేస్తూ చేయాలి. ఎప్పుడైతే ఈ వైటల్ వెజిల్స్ కానీ ఆర్గాన్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యాయో వాళ్ళలో ఏంటంటే సర్జరీ ఆప్షన్ ఉండదు. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి సిటీ స్కాన్ చేసి తరోగా ఎవాల్యుయేట్ చేసి లేదా పెట్ సిటీ చేసి అప్పుడు కానీ మనకు తెలియదు.